ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి. ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రానిక్ సేల్ అయితే స్టార్ట్ అయిందంటే ఇయర్ ఎండ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ సేల్లో ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పైన చాలా వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ సేల్ ఈ రోజు నుంచి 28th డిసెంబర్ వరకు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి పబ్జీ నుంచి. పబ్జీ ఇప్పుడు గూగుల్తో అయితే టైప్ అయిందంటే పబ్జీ అయితే గూగుల్ కంపెనీతో టైప్ అయింది. అండ్ ఇదంతా జస్ట్ మన ఇండియాని నమ్మించడానికి మాత్రమే పబ్జీ ఇలా చేస్తుందని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ మినిస్ట్రీ అంటే మన ఇండియా వాళ్ళు పబ్జీ ఇప్పుడు క్లీన్గా ఉంది కదా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏం లేవు, డాటా కూడా వేరే కంట్రీస్కి షేర్ అవుతలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ పెద్ద కంపెనీ అయిన గూగుల్తో అయితే ఇప్పుడు టైప్ అయింది. సో మన ఇండియాకి తెస్తే బాగుంటుంది కదా అని మన ఇండియన్స్ అనుకుంటారని పబ్జీ అయితే అనుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియన్స్ అయితే క్లియర్గా ఉన్నారు, ఫౌజీ వచ్చే వరకు పబ్జీని అయితే రానియని చెప్పేసి. అండ్ చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది. అండ్ ఫౌజీ జల్దీ వస్తుందా అనుకుంటే ఫౌజీ అయితే జల్దీ రావట్లేదు. సో వాటి లాంచ్ డేట్ని ఏదైతే ఉందో సో వాటిని అయితే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఏంటంటే జనవరి లేదంటే ఫిబ్రవరిలో మనకి ఫౌజీ రావాలి యాక్చువల్గా. అండ్ వాటి లాంచ్ డేట్ని ఒక 3 months 2 months ఎక్స్టెండ్ చేసినట్టయితే ఫౌజీ చెప్తుంది. అండ్ ఒకవేళ పబ్జీ జల్దీ రావాలి అనుకుంటే మాత్రం మన ఇండియన్ మినిస్ట్రీ పైన అయితే ఖచ్చితంగా ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ప్రెషర్ పెట్టినా కానీ మన ఇండియన్ మినిస్ట్రీ అసలు మీటింగ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. సో మొత్తం గందరగోళంగా ఉంది. చూడాలి మరి ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, అండ్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్. సో చూద్దాం మరి. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి మనం హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు టోల్ గేట్స్ ఉంటాయి కదా, సో అవి వాటిని క్రాస్ చేయాలంటే మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే టోల్ గేట్స్ని క్రాస్ చేయాలంటే ఫాస్టాగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈవెన్ మీరు వెహికల్స్కి సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా మీకు ఫాస్టాగ్ అయితే ఉండాలి ఖచ్చితంగా అయితే కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు. అండ్ 24th డిసెంబర్కి మొన్న ఫాస్టాగ్ సిస్టమ్ వల్ల ఒక్క రోజులోనే 80 కోట్ల కంటే ఎక్కువ అయితే కలెక్షన్స్ వచ్చినాయి టోల్ గేట్కి సంబంధించిన వాళ్ళకైతే. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి xiaomi నుంచి మీ లెవెల్. ఈ మొబైల్ 28th డిసెంబర్కి అయితే లాంచ్ కాబోతుందని నేను చెప్పాను కదా. సో ఈరోజు న్యూస్ ఏంటంటే ఈ మొబైల్తో పాటు మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు అంటే కంపెనీ వాళ్ళు. సో ఈ సిస్టమ్ అయితే ఫస్ట్ యాపిల్ స్టార్ట్ చేసిన తర్వాత సామ్సంగ్ ఫాలో అయిపోతుంది అండ్ ఇప్పుడు xiaomi అయితే ఫాలో అయిపోతుంది. ఫ్యూచర్లో దాదాపు అన్ని కంపెనీస్ అయితే ఛార్జర్ని కేబుల్స్ని ఏం ప్రొవైడ్ చేయరు, వీళ్ళు ఇయర్ ఫోన్స్ని కూడా ప్రొవైడ్ చేయరు. అండ్ ఫ్యూచర్లో మనకి స్మార్ట్ ఫోన్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను హైలైట్ చేశాను. సో అక్కడ నుంచి అయితే ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి ఒప్పో నుంచి. ఒప్పో అయితే ఒక కొత్త డిజైన్స్లో అయితే మొబైల్స్ని తీసుకురాబోతుంది. అండ్ ఈ మొబైల్స్కి సంబంధించిన డిజైనింగ్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్ అనే టామ్ ఫార్డ్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ మొబైల్ సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే ఇప్పుడు లీక్ అయినాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ టెక్నిక్స్ వచ్చేసి యాపిల్ నుంచి. యాపిల్లో ఒక పాత హిడెన్ ఫీచర్ ఇప్పుడు అయితే హైలైట్ అవుతుంది. అంటే 2008 నుంచి ఉంది ఈ ఫీచర్, కాకపోతే ఇప్పుడు అనేది హైలైట్ అవుతుంది. సో ఈ ఫీచర్ ఏంటంటే యాపిల్ మొబైల్స్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, సో ఆ నార్మల్ క్యాలిక్యులేటర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లా కూడా వర్క్ అవుతుంది. అంటే దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవడానికి యాపిల్ మొబైల్స్లో ఆటో రొటేషన్ అనేది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటో రొటేషన్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొబైల్ని ల్యాండ్స్కేప్లో పెట్టాల్సి ఉంటుంది, అంటే అడ్డం పెట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు ఒక ఫీచర్ అనేది హైలైట్ అవుతుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకున్నాక మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్స్. అంటే డైలీ చాలా టెక్నిక్స్లో అయితే వస్తుంటాయి, నేను జస్ట్ కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తుంటాను. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు టెక్నిక్స్ నచ్చితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇలానే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకోసం మీకు అర్థమయ్యేలా అయితే తీసుకొస్తుంటాను. సో ఇంకా షేర్ చేయని వాళ్ళైతే షేర్ చేయండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.